రాయలసీమ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. ఎమ్మెల్సీ కవిత. పాలమూరు ప్రాజెక్టు ఆలస్యానికి కారణం కాంగ్రెస్ నాయకులే కారణమని, దొంగ కేసులు వేసి ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకున్నారని, అయినప్పటికీ 90% పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఓ సూచన చేస్తున్నామని, పాలమూరు జిల్లాకు నష్టం జరిగే ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తుందని, సంగమేశ్వరం దగ్గర నిర్మించే రాయలసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకోవాలని, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి నిలిపేందుకు ప్రయత్నం చేసి తన సొంత జిల్లాకు మేలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ ఎంపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో సంగమేశ్వరం దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అక్కడ పనులు జరుగుతున్నాయని, తక్షణమే పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందున తక్షణమే ఆ పనులను నిలిపేందుకు ప్రయత్నించాలని ఆమె హితవు పలికారు. ఏనాడైనా అది 2009 కావచ్చు, 2004 కావచ్చు, అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలేదు, బీజేపీ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలేదు. కేవలం మాట్లాడేటటువంటి పార్టీ, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా, గిదే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా 2-3 సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరమైనటువంటి సూచనలు మా అన్న చాలా గొప్పగా చెప్పినారు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు. మీరు ఎక్కడనో మా ఎంపీటీసీలను తీసుకుపోవడం ఎందుకు, మా కౌన్సిలర్లను గుంజుకపోవడం ఎందుకు, ఇవన్నీ చేసుడు ఎందుకు, మీకు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే ఇవాళ ప్రతి స్థానిక సంస్థల్లో నిండుగా దాదాపు 80% ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. కాబట్టి అభివృద్ధిలో ఎక్కడ కూడా మేము ఆటంకపరచం. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం తప్పకుండా మీకు సూచనలు చేస్తాం, అవసరమైన సందర్భంలో నిలదీస్తాం. జరుగుతున్నటువంటి పనులు ఆపకుండా కొనసాగించి ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పి మీ అందరినీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పుడు మహబూబ్ నగర్ వచ్చినా మంచిగా పాత కార్యకర్తలందరినీ కలిసి సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీ. ఈసారి పార్లమెంట్ సీట్ గెలిచిన తర్వాత జైత్రయాత్రకు మళ్ళీ పాలమూరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. కాళేశ్వరం మేడం 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 వన్ క్వశ్చన్ పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎంపీగా గెలిచినటువంటి ఈ జిల్లాకు అన్యాయం చేసిందని గత ఎన్నికల్లో ప్రచారంలో ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిండ్రు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు, ఏనుగెళ్ళి తోక చిక్కింది అన్నట్టుంది ఇవాళ పాలమూరు రంగారెడ్డి. 90% పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి. ఆ 90% వరకు ఎందుకైనాయి అంటే కేసులు వేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు. ఆనాడు బినామీల పేరుతోని రకరకాల పేర్లతోని కేసులు వేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది వాళ్ళకు కూడా తెలుసు. అభివృద్ధి పనులను ఆపడం, ఆటంకాలు సృష్టించడం, కోర్టులకెళ్ళి అడ్డంకులు సృష్టించడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వారు డిజైన్ చేయడం జరిగింది. ఇంకొక అంశం మీరు మంచి మాట అడిగిన, ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర
రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు మరి ఆ ప్రాజెక్టు కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు వాళ్ళు అక్కడ నుండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు 2 టీఎంసీల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకేమో బాజాప్తా పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర జలవనరుల సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు 2 టీఎంసీలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం. కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు. ఇవాళ ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే డైరెక్ట్గా నష్టపోయేది పాలమూరే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎమ్మెల్సీగానే ఉంటారా, కవిత ఎంపీగా పోటీ చేస్తున్నారా? ఇట్లాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడగద్దు బ్రదర్. పార్టీ ఏం చేయమంటే అది చేస్తాం అంతే, మాకు ఇంకొక ఆలోచన ఉండదు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారా లేకుంటే ఎమ్మెల్సీగానే ఉండిపోతున్నారా? పార్టీ ఏం చేయమంటే అది చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.